అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రెండో పంటగా వేసిన మొక్కజొన్నలో కత్తెర పురుగు సమగ్ర నివారణ, డిఏపికి ప్రత్యామ్నాయంగా వాడుకోదగ్గ ఎరువులు, రబీ పంటల్లో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి తర్వాతి స్థానం ఆక్రమించిన ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేసుకునే వీలు, నమ్మకమైన దిగుబడులు, నిలకడైన మార్కెట్ ధరలతో రైతులు మొక్కజొన్న సాగును విస్తరిస్తున్నారు. పల్నాడు జిల్లాలో రెండో పంటగా వేసిన మొక్కజొన్న ప్రస్తుతం 45 రోజుల దశలో ఉంది. ఈ పైరులో కత్తెర పురుగు నష్టం కనిపిస్తోంది. విత్తింది మొదలు కంకి వచ్చి గింజ పాలు పోసుకునేంత వరకు ఏ దశలోనైనా దండయాత్ర చేస్తూ విపరీత నష్టం చేస్తోంది. కత్తెర పురుగులు ఒక్క మొక్కజొన్ననే కాక జొన్న, సజ్జ వంటి ఇతర పంటలను కూడా ఆశించి నష్టపరుస్తుంటాయి. గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది రబీలో వేసిన మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు నష్టం అధికంగా ఉందంటున్నారు నిపుణులు. కత్తెర పురుగు నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు పల్నాడు జిల్లా వనరుల కేంద్రం శిక్షణ సమన్వయకర్త శివకుమారి. పల్నాడు జిల్లాలో మొత్తం మొక్కజొన్న సాధారణ విస్తీర్ణము 8500 హెక్టార్లుగా ఉంది. ఇప్పటివరకు కూడా 3985 హెక్టార్ల విస్తీర్ణంలో విత్తడం జరిగింది. ఇంకా విత్తే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పంట విత్తే దశ నుండి 45 రోజుల దశ వరకు ఉంది. విత్తిన 10-12 రోజుల నుంచే ఈ కత్తెర పురుగు అంటే పాలార్మి ఉనికిని కూడా మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా వేయబోయే రైతులకు కూడా మనం ఇచ్చే సూచనలు ఏంటంటే కత్తెర పురుగు ఉధృతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముందుగా లింగాకర్షణ బొట్టలు అనేది పెట్టుకోవాలి, ఎకరానికి 10 చొప్పున. అలాగే విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని కంపెనీలు వాళ్ళు విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు. అది విత్తన శుద్ధికి మనం 410ZO అని అంటే సయాంట్రానిలిప్రోలు, థయోమెథాక్సమ్ ఆ 2 మందులతో కలిసిన మందు కిలో విత్తనానికి 4 నుంచి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే 20 రోజుల వరకు కూడా ఈ ఫాలార్మివామ్ అంటే కత్తెర పురుగుని బెడద నుంచి కొంచెం పంటను కాపాడుకోవచ్చు. కొన్ని కంపెనీలు వాళ్ళైతే లూమిజన్ టెక్నాలజీ అని అంటే మనకి పురుగులకి, తెగుళ్ళకి, అలాగే నెమటోడ్లకి అంటే నులు పురుగులకు కూడా రక్షణ ఇచ్చే విధంగా కూడా విత్తనాన్ని తయారు చేసి ఇస్తున్నారు. దీని ఉధృతి అయితే విత్తిన 10 రోజుల నుంచో కూడా మనం గమనించడం జరిగింది. నిర్లక్ష్యం చేసిన రైతుల పొలాల్లో అది చాలా ఎక్కువగా కూడా ఉంది. అంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత పురుగు ఉధృతి గమనించిన వెంటనే మనం వేప సంబంధిత మందులు అంటే అజాడ్రాక్టిన్ 1500 ppm అయినట్లయితే ఎకరానికి 1 లీటర్ చొప్పున, లేదా 10,000 ppm అయినట్లయితే ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా వేప గింజలు లభ్యమైతే కనుక మనం 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నా కూడా ఇది గుడ్ల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది కనుక గుడ్డు దశలోనే దీన్ని నివారించుకోవచ్చు. అలాగే మొదటి దశలో ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినివేసేటప్పుడే కనుక మనం గమనించినట్లయితే
క్లోరోపైరిఫాస్ 25% టీసీ అయితే 400 నుంచి 500 ml, అలాగే క్వినాల్ఫాస్ 25% టీసీ కూడా 400 నుంచి 500 ml పిచికారీ చేసుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి మందులు పనిచేయవు కనుక మనం ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు, అలాగే స్పైనోసాడ్ 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు రైతులు గమనించాల్సింది ఏంటంటే మొక్క మొవ్వుల్లో పడే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొవ్వుల్లో పడే విధంగా పిచికారీ చేయనట్లయితే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దానివల్లే రైతులు ఒకసారి పిచికారీ చేయాల్సిన దగ్గర 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా పిచికారీ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని మొక్కల మొవ్వుల్లో పడే విధంగా పిచికారీ చేసుకోవాలి. అలాగే పురుగు పెద్దదైన తర్వాత విషపు ఎరను వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం విషపు ఎరను తయారు చేయాలంటే ఒక 10 కిలోల తౌడు, ఒక 2 కిలోల బెల్లము, 2 లీటర్ల నీటితో కలిపి రాత్రంతా దాన్ని పులియబెట్టాలి. పులియబెట్టి మరుసటి రోజు 250 గ్రాముల థయోడై కార్బన్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం పూట కనుక మొక్కల మొవ్వుల్లో కనుక చల్లినట్లయితే పెద్ద పురుగులు కూడా పులిసిన బెల్లం వాసనకి ఆకర్షించబడి విషపు ఎరను తినడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఏదేమైనా రైతులు మొదటి నుంచి అంటే లింగాకర్షణ బుట్టలు పెట్టడం దగ్గర నుంచి జాగ్రత్తగా ఉన్నట్లయితే దీన్ని నివారించుకోవడం పెద్దగా కష్టమేమీ కాదు. రబీ పంటలకు సాధారణంగా చీడపీడల సమస్య చాలా తక్కువ. చీడపీడలు తక్కువే గాని ఈ సీజన్లో ఎక్కువగా కనిపించేవి మాత్రం సూక్ష్మ పోషక లోపాలు. పంటలకు సూక్ష్మ పరిమాణంలోనే అవసరమైన ఇవి లోపిస్తే మాత్రం దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల ప్రధాన పోషకాలు కూడా పంటలకు అందుబాటులోకి రావు. ఇప్పుడుండే చలి వాతావరణంలో మొక్కలు వేర్ల నుంచి పోషకాలను పూర్తి స్థాయిలో గ్రహించుకోలేవు. దీని కారణంగా మొక్కల్లో పెరుగుదల మందగించి పోషక లోపాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా వరి, వేరుశెనగ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి పంటల్లో సూక్ష్మ లోపాలు కనిపిస్తూ ఉంటాయి. రబీ పంటల్లో కనిపించే సూక్ష్మ పోషక లోప లక్షణాలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో రబీలో సాగు చేస్తున్న పంటల్లో సూక్ష్మధాతు లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండడం, అలాగే మంచు కురవడం వంటి పరిస్థితులకు మొక్కలు సాధారణంగా భూమి నుంచి పోషకాలను గ్రహించుకోలేవు. ఈ కాలంలో ఎక్కువగా సాగయ్యే నూనె గింజల పంటల్లో వేరుశెనగ ముఖ్యమైనది. ఈ పంటలో జింకు లోపం ఏర్పడినప్పుడు మొక్కలో చిగురు ఆకులన్నీ చిన్నవిగా ఉండి గుబురుగా ఒకే దగ్గర ఎక్కువ ఆకులు రావడం, అలాగే ఆకు ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయి పసుపు రంగుకు మారుతాయి. ప్రతి సంవత్సరం వేరుశెనగ సాగు చేసే పొలాల్లో ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి విత్తుకుంటే చాలా వరకు జింకు లోపం సవరించబడుతుంది. పైరుపై కనుక ఈ లక్షణాలను గమనిస్తే 1 లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి అవసరాన్ని బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే జింకు లోపాన్ని నివారించవచ్చు. అలాగే ఇనుప ధాతువు లోపించినప్పుడు ఆకులు ముందుగా లేత పసుపు రంగుకు మారి తర్వాత ఆకులన్నీ తెల్లగా అయిపోయి పత్రహరితం కోల్పోతాయి. మొక్కలు పెరుగుదల లేకుండా గిడసబారిపోతాయి. లీటరు నీటికి 10 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఇనుప ధాతు లోపాన్ని అరికట్టుకోవచ్చు. వరి తర్వాత ఈ కాలంలో సాగయ్యే మరొక ధాన్యపు పంట మొక్కజొన్న. మొక్కజొన్నలో జింకు లోపం వచ్చినప్పుడు ఆకుపై తెల్లని చారలను గమనించవచ్చు. లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి అవసరాన్ని బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే జింకు లోపాన్ని అధిగమించి మొక్క పెరుగుదల ఆశాజనకంగా ఉండి మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తిన 30 నుంచి 45 రోజుల మధ్యలో ఎక్కువగా బోరాన్ లోపం అనేది గమనించడం జరుగుతుంది. ఈ బోరాన్ లోపం వచ్చినప్పుడు చిగురు ఆకులు చిన్నవిగా అయిపోయి అంచులు కూడా మాడిపోయినట్లు ఉంటాయి. ముందు జాగ్రత్తగా ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 కిలోల బోరాక్స్ను వేసుకొని విత్తుకున్నట్లయితే లోపం రాకుండా ఉంటుంది. ఒకవేళ పంటపై ఈ లక్షణాలను గమనించినట్లయితే లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే
లోపం నివారింపబడి నాణ్యమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. పంటల్లో పోషక లోపాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పంటలు విత్తే ముందు చివరి దుక్కిలో సేంద్రియ ఎరువులను 4 నుంచి 6 టన్నులు 1 ఎకరానికి వేసి కలియదున్నుకుంటే పైరు ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అంది ప్రధాన పోషకాలను కూడా సక్రమంగా మొక్కకు అందించి అధిక దిగుబడులు పొందటానికి దోహదపడతాయి. మొక్కల పెరుగుదలకు మంచి దిగుబడికి పోషకాలు అవసరమే. అయితే అధిక దిగుబడులు వస్తాయనే అపోహతో ఎరువులను అవసరానికంటే అధికంగా వేస్తున్నారు మన రైతులు. అంతేకాదు సూటి ఎరువులను కాకుండా కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల్లో అధికంగా వాడేది డిఏపిని. భాస్వరంతో పాటు నత్రజనిని కూడా అందిస్తుంది ఈ ఎరువు. రబీలో వేసే వరి, వేరుశెనగ, మొక్కజొన్న పంటల్లో డిఏపిని ఎక్కువగా వేస్తుంటారు. అయితే అంతర్జాతీయంగా డిఏపి దిగుమతులు తగ్గడం, దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరగడంతో డిఏపి ఉత్పత్తి తగ్గింది. దీంతో మార్కెట్లో డిఏపి కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పంటలకు భాస్వరాన్ని అందించాలంటే ప్రత్యామ్నాయ భాస్వరం ఎరువులను అందించడం తప్పనిసరి. మరి రబీలో వేసే వరి, వేరుశెనగ, మొక్కజొన్న పంటల్లో డిఏపికి ప్రత్యామ్నాయంగా వాడుకోదగ్గ ఎరువుల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం డిఏపి ఎరువు షార్టేజ్లో ఉన్న పరిస్థితుల్లో డిఏపికి ప్రత్యామ్నాయంగా వాడుకోవాల్సిన సూటి మరియు కాంప్లెక్స్ ఎరువుల గురించి తెలుసుకుందాం. ప్రతి రైతు వ్యవసాయంలో తప్పనిసరిగా వాడుకునే ఎరువు డిఏపి. పంటకు కావాల్సిన నత్రజని మరియు భాస్వరం పోషకాలను అందించడానికి డిఏపి ఎరువు అనేది చాలా అవసరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా దిగుమతులు తగ్గిపోవటం, దాంతోపాటు దేశీయంగా ముడిసరుకు ధరలు పెరగటం వల్ల ఈ యొక్క ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క డిఏపి ఎరువు అనేది అందుబాటులోకి రావడం అనేది తగ్గిపోయింది. అంటే ప్రస్తుతం ఈ డిఏపి అనే స్టాక్ అనేది అందుబాటు అనేది అంటే అవైలబిలిటీ అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు అంటే డిఏపి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ ఎరువులు వాడుకోవచ్చు, ఎలాంటి సూటి ఎరువులు వాడుకోవచ్చు, ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు వాడుకోవచ్చు అనే వివరాల గురించి ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా వరి పంట కనుక చూసినట్లయితే వరి పంటకు 24 కిలోల భాస్వరం అవసరం. అయితే ఈ 24 కిలోల భాస్వరాన్ని అందించడానికి సాధారణంగా మనము 1 బ్యాగు డిఏపిని వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు డిఏపి అందుబాటులో లేని పరిస్థితుల్లో మనకి దీనికి ప్రత్యామ్నాయంగా 24 కిలోల భాస్వరాన్ని అందించడానికి 3 బ్యాగుల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు మనకు సూటి ఎరువులు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మన కాంప్లెక్స్ ఎరువులు కనుక చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో 10, 26, 26 అనే ఎరువు వాడుకోవచ్చు, 14, 35, 14 అనే ఎరువు వాడుకోవచ్చు, లేదంటే 12, 32, 16 ఈ 3 రకాలైన కాంప్లెక్స్ ఎరువులు కూడా డిఏపి ఎరువుకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనకు డిఏపి ఎరువుకు ప్రత్యామ్నాయంగా సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే 3 బ్యాగులు, 10, 26, 26 అనే కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వేసినట్లయితే 2 బ్యాగులు, అదేవిధంగా 14, 35, 14 ఎరువు రూపంలో వేసినట్లయితే బ్యాగున్నర అంటే 75 కిలోలు అవసరం పడుతుంది. అదేవిధంగా 12, 32, 16 అనే కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వేసినప్పుడు 1 ఎకరాకు 70 కిలోల ఎరువు రసాయన ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క భాస్వరం కరిగించే జీవన ఎరువు, దీన్నే పిఎస్బి అంటాము. సో ఈ పిఎస్బి ఎరువును కూడా మనం వేసుకున్నట్లయితే వరి పంటకు వేయాల్సిన భాస్వరం మోతాదుని అంటే కాంప్లెక్స్ ఎరువుల మోతాదుని కూడా మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే దరిదాపుగా 25 నుంచి 30% వరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క పిఎస్బి అనే జీవన ఎరువును వాడుకోవచ్చు. అయితే ఈ పిఎస్బి జీవన ఎరువు అనేది ఒక సూక్ష్మజీవుల సముదాయం. ఒక 2 ప్యాకెట్ల జీవన ఎరువు అంటే 2 కిలోల జీవన ఎరువుని ఒక 50 కిలోల వరకు పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్లో కలిపి మనం వరి పంటకు దమ్ము చేసుకునే సమయంలో కనుక వేసుకున్నట్లయితే సో ఈ జీవన ఎరువు మనకు భూమిలో అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందజేస్తుంది. కాబట్టి మనం ఒక 25 నుంచి 30% వరకు వరి పంటకు వేయవలసిన కాంప్లెక్స్ ఎరువుల మోతాదును మనం తగ్గించుకునే అవకాశాన్ని మనం కలగజేసుకునే విధంగా ఉంటుంది. అయితే ఈ పిఎస్బి జీవన ఎరువు ఏంటంటే భూమిలో సహజంగా ఉండే
ఎంజైములను మరియు ఆమ్లాలను ఉత్పత్తి చేసి అధికంగా ఉండే భాస్వరాన్ని నేలలో కరగని రూపంలో ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు తీసుకునే విధంగా కరిగే విధంగా మొక్కకు అందజేస్తుంది. కాబట్టి ఇది చాలా వరకు కూడా మనకు రసాయన ఎరువుల మోతాదుని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ పిఎస్బి జీవన ఎరువుని మనం 3 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి విత్తన శుద్ధి రూపంలో, రెండవది నేలకు డైరెక్ట్గా వేసుకునే విధంగా వాడుకోవచ్చు, మూడవది ఇది మనకు నారును ముంచి నాటుకునే విధంగా కూడా వాడుకోవచ్చు. విత్తన శుద్ధి రూపంలో కనుక వాడుకున్నట్లయితే ఒక 200 గ్రాముల ఈ పిఎస్బిని ఒక ఎకరాకు సరిపోయే విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం విత్తన శుద్ధికి ముందు ఒక 10% బెల్లం ద్రావణాన్ని మనం తయారు చేసుకొని ఈ బెల్లం ద్రావణాన్ని ముందు విత్తనాల మీద చల్లి విత్తనాన్ని కలిపి దానిపైన మనం ఈ పిఎస్బి యొక్క జీవన ఎరువును మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క విత్తన శుద్ధి సరిగ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ పిఎస్బి జీవన ఎరువు అనేది ద్రవ రూపంలో మరియు ఘన రూపంలో ఉంటుంది. ఒకవేళ మనం ద్రవ రూపంలో ఉండే పిఎస్బిని మనం వాడుకోవాలనుకున్నప్పుడు ఎకరాకు సరిపోయే విత్తనానికి ఒక 250 మిల్లీలీటర్ల ఈ యొక్క ద్రవరూప పిఎస్బిని మనం విత్తనానికి పట్టించి మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నేలకు వేసుకోవాలనుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న విధంగా 2 కిలోల పిఎస్బిని మనం 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి మనం వరి పంటకైతే దమ్ములో వేసుకోవాలి. అదే ఇతర పంటలకైతే చివరి దిక్కులో విత్తుకోవడానికి ముందు మనం వేసుకున్నట్లయితే కూడా మనకు పంటకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము నారును ముంచి నాటుకునే పరిస్థితుల్లో వరి పంటకు కానీ మిరప పంటకు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక 10 లీటర్ల నీటిని తీసుకొని దానికి ఘన రూపంలో ఉండే జీవన ఎరువు అయితే 1 కిలో జీవన ఎరువుని, లేదంటే ద్రవ రూపంలో ఉండే జీవన ఎరువు అయితే ఒక 500 ml జీవన ఎరువుని మనం ఒక 10 లీటర్ల నీటిలో కలిపి నారును ముంచి ఒక అరగంట తర్వాత నాటుకోవటం ద్వారా ఈ యొక్క జీవన ఎరువు అనేది మనకి పంట భూమిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం భాస్వరాన్ని కరిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిఎస్బిని వేసుకోవడం ద్వారా ఈ యొక్క రసాయన ఎరువులైన డిఏపి యొక్క మోతాదుని మనం తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన పంట ప్రస్తుత యాసంగి పంట కాలంలో ఈ వేరుశనగ అనేది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. వేరుశనగ పంట కనుక మన యొక్క భాస్వరం మోతాదు కనుక చూసినట్లయితే ఒక ఎకరాకు మనం ఒక డిఏపి ఎరువుని మనం ఒక బ్యాగు డిఏపి ఎరువుని వేస్తూ ఉంటాము. అయితే డిఏపి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఒక ఎకరా వేరుశనగ పంటకి 2 బ్యాగుల సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క డిఏపికి ప్రత్యామ్నాయంగా వాడుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 20-20-0-13 అనే కాంప్లెక్స్ ఎరువును కూడా మనం వేరుశనగ పంటకు వేసుకోవచ్చు. సో ఈ ఎరువులో ఏంటంటే మనకు గంధకం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ గంధకం ఉండటం వల్ల ఈ యొక్క వేరుశనగలో నూనె ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీంతోపాటు సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయటం వల్ల దాంట్లో కాల్షియం కూడా ఉండటం వల్ల ఈ యొక్క వేరుశనగ కాయలు అనేది దృఢంగా గింజ అనేది బలంగా నిండుగా రావడానికి ఉపయోగపడుతుంది, తప్పకాయలు రాకుండా ఉంటుంది. కాబట్టి సో మనకు వేరుశనగకు వేసే ఎరువుల్లో కాల్షియం మరియు గంధకం ఉండాల్సిన పరిస్థితుల్లో మనకు ఈ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితేనేమో 2 బ్యాగులు, అదే 20-20-0-13 రూపంలో వేసినట్లయితే మనకు 75 కిలోల 20-20-0-13 ఒక ఎకరా వేరుశనగ వేసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఏపికి ప్రత్యామ్నాయంగా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న పంట కనుక చూసినట్లయితే మొక్కజొన్న పంటకి మనకు 32 కిలోల భాస్వరం అవసరం. ఈ 32 కిలోల భాస్వరానికి 2 బ్యాగుల వరకు కూడా మనం డిఏపిని వేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే 4 బ్యాగుల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మనం 10-26-26 అనే రసాయన ఎరువుల రూపంలో వేసుకున్నట్లయితే మనకు 120 కిలోల వరకు కూడా ఈ యొక్క 10-26-26 అనే కాంప్లెక్స్ ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా 14-35-14 రూపంలో వేసుకున్నప్పుడు మనకు 100 కిలోలు అంటే 2 బ్యాగుల ఎరువును వేసుకోవాలి. లేదంటే 12-32-16 యొక్క కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేసుకున్నప్పుడు మనం ఒక ఎకరాకి 90 కిలోల వరకు కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువును వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న ఈ 3 పంటల్లో కూడా మనకి ఈ యొక్క డిఏపి ఎరువు యొక్క అందుబాటు లభ్యత అనేది తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మనం సూటి ఎరువులు దాంతోపాటు ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరొక ముఖ్యమైన ఎరువు డిఏపి, నానో డిఏపి అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ నానో డిఏపి అనేది ద్రవరూప ఎరువు. ఈ ద్రవరూప ఎరువు దీంట్లో యొక్క కణాలు అనేది చిన్న చిన్న సైజులో ఉండటం వల్ల వీటి యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీన్స్ వీటి యొక్క ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ద్రవ రూపంలో ఉండే ఈ యొక్క నానో డిఏపి వాడుకోవచ్చు. దీంట్లో 8% నత్రజని, 16% భాస్వరం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం పిచికారీ చేసుకోవటం ద్వారా కానీ విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా కానీ మనం ఈ యొక్క నానో డిఏపిని మనం వాడుకోవచ్చు. 1 లీటర్ నీటికి 2-4 ml వరకు మనం ఈ యొక్క నానో డిఏపిని కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎకరాకి మనకి 400-500 మిల్లీలీటర్ల వరకు కూడా ఈ నానో డిఏపి అవసరం పడుతుంది. మనం విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు 1 కేజీ విత్తనానికి
2 మిల్లీలీటర్ల ఈ యొక్క నానో డిఏపిని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం విత్తన శుద్ధి రూపంలో అందించవచ్చు. లేదంటే పంటకు పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు మనం 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి పంట పెరిగిన తర్వాత, అంటే పంట 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మొదటిసారి పిచికారీ చేసుకోవాలి. సో పంట మొదటి దశ కాబట్టి 1 లీటర్ నీటికి 2 నుంచి 3 మిల్లీలీటర్ల ఈ యొక్క నానో డిఏపి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. రెండోసారి నానో డిఏపి మనము పూత దశలో పిచికారీ చేసుకోవాలి. పూత దశలో పిచికారీ చేసుకున్నప్పుడు 1 లీటర్ నీటికి 4 ml ఈ యొక్క నానో డిఏపిని కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ సమయంలో 1 ఎకరాకి 500 మిల్లీలీటర్ల నానో డిఏపి అవసరం పడుతుంది. సో అంటే డిఏపికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఈ నానో డిఏపిని కూడా మనం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉండే సూటి ఎరువులైన సూపర్ ఫాస్ఫేట్ లేదా కాంప్లెక్స్ ఎరువులైన 10, 26, 26 కానీ, 14, 35, 14 కానీ, 12, 32, 16 కానీ, లేదంటే నానో డిఏపి వాడుకోవటం, లేదంటే ఈ యొక్క ఈ భాస్వరాన్ని కరిగించే ఈ జీవన ఎరువుని మనం పిఎస్బిని మనం వాడుకోవడం ద్వారా కూడా మనం ఈ యొక్క రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకొని నేలలో ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మన ప్రస్తుతం ఉండే ఎరువులను మనం అందుబాటులోకి తీసుకోవడం ద్వారా ప్రస్తుతం పంటల్లో అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జేకిసాలో చూద్దాం. చిరుధాన్యాలకు రోజురోజుకు పెరుగుతోన్న డిమాండ్ దృష్ట్యా రైతులు సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకనుగుణంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన స్థానాలు కృషి చేస్తున్నాయి. నూతన వంగడాలు, సాంకేతికతను రైతులకు చేరువ చేస్తున్నాయి. అయితే చిరుధాన్యాల వైపు రైతులు మొగ్గు చూపాలంటే ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం, విలువ జోడింపు, రైతులకు సాగు ప్రోత్సాహకాలు అందిస్తేనే మరింత మంది ముందుకొస్తారని వారు భావిస్తున్నారు. మిల్లెట్స్ అనేటివి మన ప్రాంతాలకు వారసత్వ పంటలు. అయితే మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పరిశోధనల ద్వారా సాంప్రదాయ పంటలకు ఎంతో విలువను ఇవ్వడం జరిగింది. అంటే మేలైనటువంటి రకాలను, అలాగే సాంకేతికతను, రకరకాలైనటువంటి విలువ ఆధారిత పదార్థాలను, అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని కానీ ఇవ్వడంలో ఎప్పుడు కూడా మిల్లెట్స్ను ముందంజ వేయడంలో ఎప్పుడు కూడా తోడ్పడ్డాయి. మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రకాలు మరియు సాగు పద్ధతులకు సంబంధించినటువంటి సాంకేతిక పద్ధతులు, అలాగే వీటిలో ఎరువులతో కూడినటువంటి వ్యవసాయం కావచ్చు, అలాగే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా స్థిరీకరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రైతాంగానికి లాభసాటి ధర వచ్చే విధంగా ఒక రకమైనటువంటి డిమాండ్ అనేది క్రియేట్ కావాల్సి ఉంది. దీనికి సంబంధంగా మనకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహము రాగలిగితే, ఉదాహరణకు పీడిఎస్ సిస్టంలోకి తీసుకొని రాగలిగిన, లేకపోతే మిడ్ డే మీల్స్లో విద్యార్థులకు ఆహార పథకంలో కూడా వీటిని జోడించినట్లయితే ఒక రకమైనటువంటి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. డిమాండ్కు సంబంధంగా రైతులు కూడా సాగు చేసేదానికి అవకాశం ఉంది. అయితే మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే వరి 1 ఎకరా వేసే దానికి కావలసినటువంటి నీటిలో దాదాపు 2.5 ఎకరా మిల్లెట్స్ను మనం సాగు చేయడానికి అవకాశం ఉంది. మిల్లెట్స్ తక్కువ నీటితో సాగు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ పోషకాలు ఉండడము, తర్వాత ప్రజల ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఎంతగానో దోహదపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఆహార పంటలను ప్రోత్సహించడం ద్వారా మనకు ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2047 ఉందో ఆ దిశలో మనందరము పయనించడానికి అవకాశం ఉన్నది. ఈ ప్రాసెస్లో భాగంగా తర్వాత మన దగ్గర, అంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ మిల్లెట్స్కి సంబంధించినటువంటి రకాలు కావచ్చు, సాంకేతికత కావచ్చు, విత్తనాలు కావచ్చు మనం సంసిద్ధంగా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతున్నాము. అలాగే ప్రభుత్వం నుండి కూడా వీటికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు, రైతులకు కావలసినటువంటి లాభసాటి ధర లేదా కనీస మద్దతు ధర, మరియు తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ను, ప్రోత్సాహకాలను రైతాంగానికి ఇచ్చినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి మిల్లెట్ రెవల్యూషన్, విప్లవాత్మకంగా ఈ మిల్లెట్స్ను మనము ముందుకు తీసుకొని పోవడానికి అవకాశం ఉంది. ఇదే తరుణంలో మన భారత ప్రభుత్వము 2023 నుండి 2032 వరకు ఈ మిల్లెట్ దశాబ్దముగా ఈ 10 సంవత్సరాలను ప్రకటించడం జరిగింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని తునికిలో ఉన్న రామానాయుడు ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి మరియు సేంద్రియ రైతు సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ఆయన సతీమణి డాక్టర్ సుదేశీ ధన్కడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న రైతులతో ఆయన ప్రత్యేక భేటీ అయ్యారు. జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. వారు పండిస్తోన్న పంటలు, సాగు విధానాలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, సేంద్రియ సాగుదారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కిసాన్ భాइयों को मेरा प्रणाम. ऑनरेबल गवर्नर ऑफ तेलंगाना श्री जिष्णुदेव वर्मा जी, ये सुखद अनुभव मुझे प्राप्त हो पाया. आकर जो देखा वो देखने पर ही विश्वास होता है. वो 3 दिन तक मेरे यहाँ प्रवास करेंगे और दिल्ली में वो क्या करेंगे वो मैं निश्चित करूँगा. बहुत बहुत धन्यवाद. नमस्कार. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.